ఇక హన్మకొండలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి రైతు మేళా కార్యక్రమం నేటితో ముగియనుంది. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో 3 రోజుల నుండి రైతు మేళా నిర్వహిస్తూ ఉండగా ఆధునిక వ్యవసాయం, లాభసాటి పంటలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ముగింపు కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, సీతక్క, జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇక రైతు మేళాకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. హన్మకొండలో నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర స్థాయి రైతు మేళా కార్యక్రమం ఈ రోజుతో ముగియనుంది. ఆర్ట్స్ అండ్ కళాశాల మైదానంలో 3 రోజుల నుండి ఈ రైతు మేళా కార్యక్రమం కొనసాగుతుంది. మొదటి రోజున రైతు మేళా కార్యక్రమాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క ప్రారంభించారు. ఆధునిక వ్యవసాయ, లాభసాటి పంటలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనేక వ్యవసాయ పరికరాలు కావచ్చు, వ్యవసాయ సంబంధించిన ఉత్పత్తులన్నీ కూడా అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఒక 150కు పైగా స్టాల్స్ అధికారులు ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తం నుంచి రైతాంగాన్ని తీసుకొచ్చి వారికి ఒక అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తారు. నూతన వ్యవసాయ పద్ధతులు నేర్చుకుంటే ఇంకా వ్యవసాయం లాభసాటిగా కొనసాగవచ్చు. ఇంకా వ్యవసాయం మెరుగుపరిచేందుకు ఈ రైతు మేళా ఉపయోగపడుతుంటే కూడా అధికారులు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి పరిస్థితులు. ఈ రోజు ముగింపు కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, సీతక్క, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొనబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ రైతు సంగ్రామ సదస్సు ఏర్పాటు చేసింది. మరొక వైపు అధికార పార్టీ సంబంధించినటువంటి వారంతా కూడా ఈ రైతు మేళాను ఏర్పాటు చేసి రైతు మేళాతో రైతాంగానికి ఎంతగానో ఉపయోగపడతా ఉంది. 3 రోజుల పాటు అనేక కార్యక్రమాలు తెలుస్తున్నారు. కొత్త కొత్త పద్ధతుల ద్వారా ఇంకా వ్యవసాయాన్ని బలోపేతం చేసేందుకు కార్యక్రమాలు చేపట్టినట్టుగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. కానీ రైతు డిక్లరేషన్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు, మోసం చేసింది. రైతులకు అనేక హామీలు ఇచ్చి హామీలను విస్మరిస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు టార్గెట్ చేస్తూ రైతు సంగ్రామ సదస్సు నిర్వహించినటువంటి పరిస్థితి. వరంగల్లో ఒకవైపు రాష్ట్ర స్థాయి సంబంధించినటువంటి మెగా మేళ కావచ్చు, మరొక వైపు రైతు సంగ్రామ సదస్సు మాత్రం రాజకీయాలు వేడికి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా డైలాగ్ వారు కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ముగింపు కార్యక్రమం ఉన్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి నేతలు బీఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెట్ చేసి కేటీఆర్ వ్యాఖ్యలను టార్గెట్ చేసినటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మరి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, సీతక్క, సురేఖ ఈ రోజు ముగింపు కార్యక్రమంలో ఎటువంటి అంశాలను తెరలోకి తీసుకొస్తారు? రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.